నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి మండలం గోవాడ గ్రామంలో శనివారం గోకులం షెడ్యూలను విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ప్రారంభించారు. గోవుల సంరక్షణ నిమిత్తం గోకులాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు బాపట్ల జిల్లాకు 14,076 కోట్లతో 683 గోకులాలు మంజూరు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 260 షెడ్లను మాత్రమే నిర్మించింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడి పాడి పరిశ్రమలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 12,500 గోకులాలు నిర్మించింది. అలాగే ఆయా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగింది. పాడి పరిశ్రమ అభివృద్ధికి, గ్రామ స్వరాజ్యానికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని రవికుమార్ తెలిపారు. ఎంత వయసు అబ్బాయికి? ఏం కావాలి? సెంటిమెంట్గా పడింది. దానికి డబ్బు మనం పెట్టిన దానికి సరిపడలేదు, కొద్ది డబ్బు ఎక్కువ పడుతుందని చెబుతున్నారు. మనం అడిగా కదా, ఎవరు అబ్బాయి కట్టిన అబ్బాయి? 5 పెట్టున్నాయి. 5 ఎట్లా వస్తుంది? ఏదో 1 2 5 రావాలంటే అంటే షెడ్ సైజు బాగా ఎంత మన షెడ్ సైజు 9x3 అంటే 9 అడుగులు వెడల్పా, 30 మీటర్లు వెడల్పు, 10 మీటర్లా 9 x 3 9 3 27 అడుగులు, 27 30 అడుగులు, 3 మీటర్లు అంటే 12 10 అడుగుల 12. పాస్బుక్స్ ప్రింట్ అయ్యి రావాల్సి పెండింగ్ లో ఉన్నాయంటే రాగానే జగన్ రెడ్డి బొమ్మలేసి ఇచ్చుకున్నాడు. అది చట్టపరంగా అది కరెక్ట్ గా అనే ఉద్దేశంతో మొత్తం రాజముద్ర వేసి పాస్బుక్స్ వాళ్ళ పాతోటికి బిల్లులు కాదు, అన్ని కొత్త కట్టించాలి. మరి పాత బిల్లు తెస్తున్న దగ్గర నుంచి ఎవరు కట్టరు, మరో బిల్లులు పెడతారు. దాని దగ్గర గొడవ అయిపోయింది. వాడికి ఇచ్చారు, ఇటుకి ఇచ్చలేదు అని చెప్పి కొత్త కట్టుకోవాలి. ఆయన బాగా ఎన్ని ఉన్నాయి మన కొత్తలు సరిపోతుంది. మొత్తం జిల్లాలో మొక్కజొన్నలో ఉన్న కత్తెర పురుగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం దర్శి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ బాబు అన్నారు. చిన్నకొత్తపల్లి మరియు కొత్తరెడ్డిపాలెం, సింగరకొండపాలెం గ్రామాల్లో మొక్కజొన్న పంటను పరిశీలించి కత్తెర పురుగు నివారణ కొరకు క్లోరోఫైరిపస్ 50% ఈసీ 500 ml ఎకరాకు లేదా న్యూవాలరన్ 10% ఈసీ ఎకరాకు 100 ml ఎకరాకు మొవ్వలో పడేటట్లుగా పిచికారీ చేయాలని తెలిపారు. లేత మొక్కజొన్నలో భాస్వరం లోపం కనిపిస్తుంది అని నివారణ 19 ప్యాకెట్స్ 1 కేజీ ఎకరాకు పిచికారీ చేసుకోవాలని సూచించారు. భాస్వరం లోపం ఉన్న మొక్కలు ఆకులు లేదా వంగ రంగులో కనిపిస్తాయని, చలి వాతావరణం ఉన్నప్పుడు లోపం కనిపిస్తుంది అని తెలిపారు. పంట వచ్చేసరికి 25,000-30 రోజుల పైన ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ కత్తెర పురుగు సమస్య ఒకటి గమనించడం జరిగింది. అలాగే ఇంకా పోషక లోపాలు కూడా గమనించడం జరిగింది.
దాంతోపాటు కలుపు సమస్యగా ఉంది ఇక్కడ రైతులు కూడా. సో ముఖ్యంగా కత్తెర పురుగు అనేది మొక్కజొన్న వేసిన తర్వాత 15 రోజులు 20 రోజుల నుంచి మనకు మొక్కజొన్నలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి ఏంటంటే మొదటగానే మనం ఏదైనా ఆకుల మీద ఈ కత్తెర పురుగు చూసిన వెంటనే క్లోరిఫైడ్ ఫాస్ ఒక 1/2 లీటర్ కానీ, లేకపోతే మోనోక్రోటోఫాస్ ఫాస్ వచ్చేసరికి ఒక 1/2 లీటర్ కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ 20 రోజుల పైరు ఉంది కాబట్టి కత్తెర పురుగు మొవ్వలో ఉంది. సో మొవ్వ వరకు నీళ్ళు మందు అనేది పోవాలి కాబట్టి ఈ ప్రొక్లైమ్ అనేది ఉంది. ఈ ప్రొక్లైమ్ 100 గ్రాములు ఎకరం పొలానికి సరిపడా మందులు నీళ్ళల్లో కలుపుకొని ఆకుల సుడుల్లో ఈ నీళ్ళ ద్రావణ పోసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు నివారణ. అలాగే కొంచెం కలుపు సమస్యగా ఉంది. కలుపు కూడా మనకు కూలీల కొరత ఉంది కాబట్టి కూలీల కొరతను అధిగమించుకోవాలంటే తప్పకుండా కలుపు మందు వాడే పడుతుంది. సో దీంట్లో మొక్కజొన్నలో వచ్చేసరికి మనకు లాడిస్ ఉంటుంది వేరే కంపెనీ వాళ్ళది. ఇది ఒక 115 ml. దాంతోపాటు అడ్డకిలో ఒక 1/2 కిలో, ఈ రెండు మిక్స్ చేసుకుని మనం స్ప్రేయింగ్ చేయగలిగితే మొక్కజొన్నకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, మొక్కజొన్నలు ఎలాంటి కలుపు ఉన్నా కూడా ఈజీగా నిర్వహించడం అవకాశం ఉంది. అలాగే కొంచెం పోషక లోపాలు గమనించడం జరిగింది. ఈ చలి వాతావరణంలో ముఖ్యంగా భాస్వరం అనే లోపం అనేది గమనించడం జరిగింది. ఇది నివారించుకోవాలంటే పైపాటుగా 3/10 కానీ 3/19 కానీ ఎకరానికి 2 కిలోలు చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ భాస్వర లోపాలు అధిగమించడం బాగుంటుంది అవకాశం. అద్దంకి పట్టణంలోని వేంచేసి ఉన్న మాధవస్వామి దేవస్థానం నందు ఈ నెల 14వ తేదీన స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతున్న తరుణంలో శనివారం కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వామివారిని పెళ్లి కొడుకును చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామివారిని హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి కొడుకును చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. మన అద్దంకి పట్టణంలో అనాదిగా వేయించేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవ స్వామి వారి యొక్క దివ్య ఆలయంలో పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా ఈనాటి 27వ పాసురం, ఈ కూడారై పాసురం సందర్భంగా కూడారై మహోత్సవాన్ని ముగించుకొని అమ్మవారికి కళ్యాణానికి ముందుగా సార మహోత్సవం జరుపుకొని దివ్యమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కైంకర్యాన్ని జరుపుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యారు. అదే విధముగా 14వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్వామివారికి శ్రీదేవి భూదేవి సతుడైనటువంటి శ్రీ మాధవ స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం వైభవపేతముగా జరగనున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. జై மூடனை பெரிதும் கூடி இறந்து குளிர்ந்தேலோ என்பாய் கூடாய்
ముక్కోటి ఏకాదశి సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో శుక్రవారం రాత్రి భక్తులకు 12వ వార్డు కౌన్సిలర్ రమేష్ బాబు, కురిశెట్టి శంకర్రావు మరియు దాతల సహాయ సహకారాలతో అన్నదానం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో సుమారు 2000 మంది పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అందరూ తీయాలిగా. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.